హాయ్ ఎవ్రీవన్. ఎన్నో యూజెస్ ఉన్న బీరకాయ పెసరపప్పు కర్రీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా డిఫరెంట్‌గా చేసుకుంటే బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక అరగంట సేపు పెసరపప్పు అయితే నానబెట్టుకున్నాను. ఆ తొక్కులతో అయితే చట్నీ చేశాను నిన్న వీడియోలో, తప్పకుండా చూడండి. ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఒక హాఫ్ ఆనియన్ మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే ఈ బీరకాయ కర్రీయే తీయగా ఉంటుంది. అందులో ఒక ఆనియన్ ఎక్కువ వేస్తే ఇంకా తీపిగా ఉంటుంది. సో హాఫ్ ఈజ్ ఇనఫ్ అనమాట. హాఫ్ వేసుకొని అది కొంచెం బాగా బ్రౌనిష్‌గా వచ్చాక అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, పసుపు వేస్తే కొంచెం వాటర్ అనేది సెపరేట్ అవుతుందనమాట. మనం బీరకాయ కర్రీ వాటర్ కర్రీస్‌కి ఎక్కువగా మనం స్టీల్ పాత్రలు పెట్టుకున్నా కూడా ఈజీగా బాయిల్ అయిపోతుంది మాడకుండా. సో నేను ఎక్కువగా బీరకాయ కర్రీ, సొరకాయ కర్రీలకి ఈ స్టీల్ బండి అయితే పెడతాననమాట. సో చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం వాటర్ అనేది సెపరేట్ అవుతుంది. అప్పుడు మనం టమాటా యాడ్ చేసుకోవాలి. ఈ పెసరపప్పు కర్రీకి ఏంటంటే ముందే పెసరపప్పు వేసేస్తే మనం పప్పు తింటాం కదా, అలా పప్పులా వచ్చేస్తుంది, బీరకాయ పప్పులాగా. అలా కాదు, మనం లాస్ట్లో ఇది కొంచెం బాగా మగ్గిపోయి ఇంకొంచెం 10 మినిట్స్లో మనం దించేస్తామనగా పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. నేనైతే పెసరపప్పు యాడ్ చేశాను. ఆ తర్వాత ఇంకొంచెం దగ్గర పడ్డాక మా అమ్మాయికి కర్రీ తీసేసి లాస్ట్లో మేమైతే కారం యాడ్ చేసుకున్నాం అనమాట. కొంచెం కొత్తిమీర, కరివేపాకు అయితే వేసేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. పెసరపప్పు, బీరకాయ రెండు కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.